కొన్నిసార్లు కూర్చొని ఏడ్చుకుంటా నేను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, బాగా వినండి. కొన్నిసార్లు కూర్చొని ఏడ్చుకుంటాను నేను. ఎందుకో తెలుసా? నన్ను గద్దించేవాళ్ళు దేవుడు తప్ప ఎవరు లేరే. నాకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు? నన్ను గద్దించేవాళ్ళు ఎవరు? రేయ్, నువ్వు ప్రార్థన చేసుకున్నావా అని అడిగేవాళ్ళు ఎవరు నన్ను? వాక్యం చదువుతున్నావా అని అడిగేవాళ్ళు ఎవరు నన్ను? పరిశుద్ధత విషయంలో ఎలాగుంటున్నావు? నీ టైంని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఇలా 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 ఉంటే ఇలా కదా, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనేవాళ్ళు ఎవరు? ఏం దేశయ్యా నా పైన? నన్ను గద్దించేవాళ్ళు లేరు, నన్ను రేపేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవాళ్ళు లేరు, భక్తి సాధనకి ప్రార్థన కొరకు పురికొల్పేవాళ్ళు లేరు. ఇంతమంది సమూహాన్ని నేను పురికొల్పుకోవటం, నేను భక్తి నేర్పుకోవటం, నేను ఆత్మీయతకు రేపటం. ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, దేవుడు రాకడ దగ్గరకు వస్తుంది, సిద్ధపడండి, పవిత్రతను కాపాడుకోండి, పరిశుద్ధులకు తగినట్టు బ్రతకండి, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, జాగ్రత్త అని నేను చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను కదా. కానీ నన్ను గద్దించే స్వరం లేదే అని కొన్నిసార్లు కూర్చొని ఏడ్చుకుంటా. పెద్దలైన వాళ్ళు వర్తమానాలు ఏవైనా ఉంటే ఆ మాటలు వింటా, ఆ దేవుని మాటలు వింటా. కొంతమంది లేరు, వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు బుక్స్ రాశారు, ఆ పుస్తకాలు చదువుకుంటా. ఆ పుస్తకాల్లో ఆ మహనీయులు ఆనాడు రాసినటువంటి ఆ మాటలు ఈరోజు కూడా దేవుని స్వరం అని గుర్తెరిగి, పౌలు తిమోతికి రాసిన పత్రిక తిమోతికి కాదు నాకు రాశాడని ఫీల్ అవుతా. అలాగే గతకాలపు భక్తుల్లో చాలా మంచి మంచి పుస్తకాలు రాసి వెళ్ళిపోయారు భక్తులు. ఆ భక్తుల పుస్తకాలు కొన్ని మండిస్తాయి. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తులు పలికిన మాటలు, రాసిన గ్రంథాలు జీవసహితం. అలాంటి చదువుకొని నన్ను నేను రేపుకుంటాను. కొన్నిసార్లు అవి కూడా కదిలించినప్పుడు దేవుని ముందు కూర్చొని ఏడ్చుకుంటా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? అంటే దేనికోసం నేను ఆశిస్తున్నా? సహజంగా మనుషుల నైజం ఏంటి? మన మీద ఎవడి పెత్తనం ఉండకూడదని. మనుషు నైజం ఏంటి? మన మీద ఎవడి పెత్తనం ఉండకూడదు, మన ఎవడికి చెప్పే పరిస్థితి ఉండకూడదు, మనకెవడు చెప్పే పరిస్థితి ఉండకూడదు. జనాలకు మనం చెప్పటమే కానీ మనకెవడు చెప్పే పరిస్థితి ఉండకూడదు, మన పైన ఎవడు ఉండకూడదు, మనమే టాప్ ఉండాలి అనుకుంటారు. కానీ రాంగ్. మనం ఎంతటి వాళ్ళమైనా మనల్ని గద్దించి కట్టడి చేసి మనల్ని భక్తికి పురికొల్పేటువంటి భక్తులు, పెద్దలు కానీ చిన్నలు కానీ, ఆత్మీయులు, వారి స్నేహం మనకి ఎంతైనా అవసరం. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? తమ్ముడు కాలు చాపావు, నెప్పుట్టిందా? ఏం చేద్దాం? ఎంతమంది ఒప్పుకుంటారు? పాయింటేనా? దేవుని కృపను బట్టి నేను దేవుని తెలుసుకున్నా. అంతకుముందు కొంచెం మనం మిడివేలం నడమంతరం పెడద్రం అన్నట్టే ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకొని దేవుని మార్గంలోకి వచ్చి దేవుని గ్రంథం చదువుతున్న దగ్గర నుంచి దేవుడు ఎవరి నుంచి ఏ మాట మాట్లాడతాడో అని ఎప్పుడు మనసును సిద్ధం చేసుకొని ఉంటా. కొన్నిసార్లు విశ్వాసుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఎప్పుడు నేను మీతో మాట్లాడటమే కాదు, మీ నుండి కూడా నాతో కొన్ని మాటలు మాట్లాడతాడు దేవుడు. చచ్చినట్టు లోపడతా వాటికి. నా పిల్లల ద్వారా కొన్ని మాటలు మాట్లాడవచ్చు, భార్య ద్వారా కొన్ని మాటలు మాట్లాడవచ్చు, నా ఆత్మీయుల ద్వారా కొన్ని మాటలు మాట్లాడవచ్చు. కానీ ఎటుపక్క నుంచి తన స్వరం చట్టుకున్న వినిపిస్తాడో అని ఆ విన్నదాన్ని అనుసరించి నేను ఇంకా ఏం బ్యాలెన్స్ కావాలి అనే దాన్ని చూసుకొని నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రారంభం నుంచి నేర్చుకున్నా. ఈరోజు కూడా దాన్ని పోనీయకుండా చిన్నగా సాధన చేసుకుంటూ వస్తున్నా. ఏది సాధన చేసుకుంటూ వస్తున్నా బ్రదర్స్? ఏది బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా? వినయం. అంటే నేర్చుకునే మనస్సు, దిద్దుకునే మనస్సు, ఒప్పుకునే మనస్సు, సరి చేసుకునే మనస్సు. కొంతమందికి నేను చూశాను, కొంతమందికి చెప్పి చూశాను నేను.
వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి కొన్ని హెచ్చరికలు చెప్పా. కొంతమంది ఉన్నారులే, కొంతమంది వాళ్ళకి నేను కొన్ని హెచ్చరికలు ప్రేమతో చెప్పా. వాళ్ళు పెదవి విరిచి తేలిగ్గా తీసేసి చివరికి ఎలా అయిపోయారంటే, కొంతమంది అంటే చాలామంది కాదులే, ఏదో ఒకరిద్దరు అనుకోండి, శాలేమన్న దగ్గరికి పోతే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఎత్తి దిద్దుబాటు చేయడానికి హడావుడి చేస్తుంటాడు. శాలేమన్న దగ్గరికి పోతే ఖచ్చితంగా ఏదో ఒక మైనస్ చూపించి విమర్శిస్తాడు, దిద్దుబాటు చేయడానికి ట్రై చేస్తాడు అని అంతరంగంలో ద్వేషం పెంచుకున్నారు. అందరు కాదు, ఒకరిద్దరు. అవును, దిద్దుబాటు చేస్తే ఎవరు బాగుపడతారు? ఎవరికి హెచ్చరిక ఇచ్చానో ఆ వ్యక్తి ఆ హెచ్చరిక తీసుకొని దిద్దుబాటు చేసుకుంటే అతనే బాగుపడతాడు. స్త్రీ అయితే ఆమె బాగుపడిద్ది, 10 కాలాల పాటు వర్ధిల్లుతారు. లేకపోతే పోయేదెవరు? నేనా? చెప్పటం నా ధర్మం, వినకపోతే నా కర్మ. వినకపోతే నా కర్మ కాదు, విననోడి కర్మ. దేవునికి స్తోత్రం. ఎవరు అన్నట్టున్నారు, చెప్పటం నా ధర్మం, వినకపోతే నీ కర్మ అని. నా కర్మ కాదు బాబా, విననోడి కర్మ. వినాలి, వెంటనే ఆచరణలోకి తీసుకోవాలి. ఈరోజే ఒక సంగతి నీలో దిద్దుబాటు దేవుడు చూపిస్తే ఈరోజే నువ్వు దాన్ని దిద్దుకొని ఆ లోపాన్ని సరి చేసుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేయాలి. అలాంటి మైండ్ని అలవాటు చేసుకోవాలి. పిల్లలు చెప్పని, పెద్దోళ్ళు చెప్పని, లోపంగా కనపడ్డప్పుడు తప్పకుండా దిద్దుకుంటేనే 10 కాలాల పాటు బాగుంటాం, బాగుపడతాం, 10 మందికి దీవెనకరంగా ఉంటాం. లేకపోతే ఖచ్చితంగా చెడతాం. చెప్పేవాళ్ళు లేక చెడిపోతారంటారే, అట్ట అయిపోద్ది బతుకు. ఇప్పుడు చెప్పండి, శ్రేష్టమైన సుగుణాలలో ఒక అద్భుతమైన సుగుణం ఏంటంటే వినయం. వినే బుద్ధి, నేర్చుకునే బుద్ధి, మెత్తగా లోబడే బుద్ధి, దీన మనస్సు, దిద్దుకునే మనస్సు. ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేతులు ఎత్తితే తర్వాత పాయింట్లోకి వెళ్తా. ఇట్లా గల్లించండి. ఏం డౌట్ లేదుగా? క్లియర్గా అర్థమైందిగా? చాలు. బాగానే చేతులు ఊపారు, బాగానే తలకాయలు ఊపారు. కూటం అయిపోయిన తర్వాత, ఇంటికి పోయిన తర్వాత ఇక లైఫ్ స్టార్ట్ అయింది. జీవితం. అక్కడ 1000 మందికి వాక్యం చెప్పడానికి పోతున్నాడు దైవజనుడు. 1000 మందికి ప్రార్థనా గదిలోకి వెళ్ళాడు. ప్రార్థన చేసుకొని సిద్ధపడి రెడీ అయి బయటకు వచ్చాడు. ఏమండి, ఏది ఆత్మీయంగా సిద్ధపడి బయటకు వచ్చాడు. వెళ్ళి స్నానం అది చేసి అంతా డ్రెస్ వేసుకొని, షూస్ వేసుకొని, బూట్లు కూడా వేసుకున్నాడు. అంతా రెడీ అయిన తర్వాత వాచ్ లేదు, ప్రేయర్ గదిలో ఉంది. అప్పటికే టైం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? బూట్లు విప్పుకొని మళ్ళా కట్టుకోవాలంటే టైం పట్టింది. ఆ బూట్ కాలు పెట్టాడు ప్రార్థనా గదిలో, తను ప్రార్థించుకునే గదిలో. ఆయన కూతురు వచ్చేసింది. డాడీ, నువ్వు మనం ప్రార్థన చేసుకునే ప్రార్థనా గదిలోనికి షూస్ వేసుకొని అమర్యాదగా ప్రవేశించవచ్చా అని అడిగింది. అట్లా కాలు పెట్టాడో లేదో వెంటనే వచ్చి ఆ మాట అంది. ఎంత వయసు ఉన్నది? ఇతను 1000 మందికి చెప్పేవాడు, ఈమెమో 8-9 ఏళ్ల పాప. పాయింట్అవుట్ చేసింది తండ్రిని. ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా? అల్లా ప్రార్థనా గదిలో పెట్టిన బూట్ కాలు వెనక్కి తీసి, సారీ తల్లి, తప్పైందమ్మా అన్నాడు. తప్పు తల్లి, నిజంగా చేయకూడదురా అట్లా, ప్రార్థన గది కదా, బూట్ కాలు తెల్లకూడదమ్మా, ఇంకోసారి చెయ్యను తల్లి, నువ్వు వెళ్ళి తెమ్మా వాచ్ అన్నాడు. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది. ఇప్పుడు ఆ చిన్నదాంతో అలా ఒప్పుకోవడం అవసరమా? ఇప్పుడు అలాగే ఇంట్లో
మీరు కొట్లాడేటప్పుడు పిల్లలు వచ్చి చెబుతూ ఉంటారు, మమ్మీ డాడీ అంతే అంటాడు, నువ్వు ఆగు మమ్మీ అంటే ఏ అని కుక్క అరిసినట్టు అరిసి తరిమావు కదా పిల్లల్ని. ఎన్నిసార్లు తరిమి ఉంటావు? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు. డాడీ మమ్మీ అంతే డాడీ, నువ్వే కొంచెం కంట్రోల్ అవ్వు డాడీ అంటే ఏయ్ అని పిల్లల్ని ఎన్నిసార్లు గద్దించి ఉంటావు నువ్వు? అప్పుడు నీ దగ్గర ఇలాంటి దరిద్రపు లక్షణాన్ని నేర్చుకున్న నీ పిల్లలు వినయవంతులు ఎట్లా అవుతారు? ఎంత టెంప్టేషన్లో ఉన్నా, ఎంత తొందరపాట్లో ఉన్నా, ఎవరు చిన్నోళ్ళు చెప్పని పెద్దోళ్ళు చెప్పని ఇది పద్ధతి కాదు అని నీకు దిద్దుబాటు వాక్యం వస్తే చచ్చినట్టు లోబడేదే వినయం కలిగిన మనసు. దీన్ని ఎంతసేపు ఎందుకు ఇంతగా నొక్కి చెప్పానంటే, ఇలాంటి మనసున్నోళ్ళ దగ్గర దేవుడు ఉంటాడంట. అది అసలు విషయం.